జీడీకే 2 ఇంగ్లాండ్ గనిపై సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా టీబీజీకే ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేస్ నాయకులు వడ్డేపల్లి శంకర్, పర్లపల్లి రవి మాట్లాడుతూ వాస్తవ లాభాలుగా ప్రభుత్వం ప్రకటించిన 4701 కోటి రూపాయలపై 33% వాటాను కార్మికులకు పంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు న్యాయం చేసే వరకు నిరసన పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో కార్మికులను మోసగించలేరని, గతంలో ఏనాడు ఈ రీతిలో లాభాల్లో కోత విధించలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్టీ2 పరిధిలోని వకీల్పల్లి గనిపై సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా టీబీజీకే ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఇలా కార్మిక వర్గం అంతా మా లాభాల వాటా 4701 కోటి రూపాయలుగా ప్రకటించారు. కానీ మాకు రావాల్సినటువంటి వాటాలో తప్పిదం లెక్కలు చూపిస్తున్నారు కాబట్టి మావి మాకు ఇవ్వాలేదని చెప్పేసి అని ఇలా కార్మిక వర్గం అంతా అల్లరి చేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే టీబీజీకేఎస్ యూనియన్గా మేమంతా కూడా తప్పనిసరి ఇవాళ రావాల్సినటువంటి లెక్కలన్నీ మేము చూపిస్తూ ఉన్నాము. వాళ్ళు ఏదైతే చూపిస్తున్నామో ఆ లెక్కలన్నీ కూడా తప్పుడు అయిందని చెప్పేసి అని, అట్లాగే కార్మిక వర్గం అంతా మేము ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేస్తే మా మీద వచ్చేటువంటి లాభాలను మాకు ఇవ్వకుండా అసలు ఎవరు తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకనే ఇలా మనము ఈ నిరసన పోరాటాలను కూడా తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇలా ఈ కార్మిక వర్గం అంతా కూడా ఐక్యం కావాలి ఇదని చెప్పేసి అని తెలియజేస్తూ, ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వ కార్మిక సంఘం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి గుర్తింపు సంఘం కావచ్చు, ఇవి కూడా తప్పుదారి పట్టించేటువంటి విధంగా ఆలోచన చేసి కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాయి. కాబట్టి మీరు కూడా తప్పనిసరి కార్మిక వర్గానికి న్యాయం చేసేటువంటి విధంగా ఆలోచించి మీకు ఉన్నటువంటి ఏదైతే ఆ మేధస్సును ఆ తప్పు చేసేటువంటి విధానాన్ని పక్కకు నెట్టాలి ఇదని చెప్పేసి అని, కార్మిక వర్గంతో మమేకం కావాలి ఇదని చెప్పేసి అని టీబీకేఎస్గా ఇలా కార్మిక వర్గం అన్ని పోరాటాల్లో రావాలని చెప్పేసి అని పిలుపునిస్తారు. లాభాల వాటా ప్రకటించారు. ఆ లాభాల వాటా పూర్తిగా దగా. ఎందుకంటే 4701 కోటి రూపాయలకు 1550 కోట్లు వాస్తవంగా వాటా రావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, మేనేజ్మెంటు, ఐఎన్టీసీ, ఏఐటీ సంఘాలు కలిసి కేవలం 16.9% మాత్రమే ఇవాళ లాభాల వాటా తీసుకొచ్చారు. అదే 33% చెప్తున్నారు. దీన్ని మేము తెలంగాణ బొగ్గు కార్మిక సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అది కాదు, వాస్తవ లాభాలలో ఏదైతే నికర లాభాలు ప్రకటించారో నికర లాభాల నుంచి మాత్రమే 33% కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కాదు, ఈ 16.9%నే 33%గా చెప్పే ఏదైతే వైఖరి ఉన్నదో ఈ వైఖరి పూర్తిగా తప్పు. ఇది కార్మికుల్ని మోసం చేసే వైఖరి. గుర్తింపు సంఘం, ఈ ఐఎన్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కలిసి కార్మికుల్ని దగా చేసేటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఇలా పోరాడుతున్నాం. ఇది అన్ని రకాల పోరాటాలను చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేరువేరుగా జరిగిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి, రాష్ట్ర నాయకులు బేతి చంద్రయ్య, మహమ్మద్ గని, సిహెచ్ వెంకటేష్, రాములు, రామచందర్, శ్రీనివాస్, కాశిం, రాజారాం, మహేందర్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.